నువ్వు మిలిటరీని చూస్తే పెద్ద పుడికి అనుకుంటున్నావా? నేను ఫ్యాక్షనిస్ట్ ని, శవాల పైన నడిచొచ్చిన వాడిని, తల పేరిపోద్ది. షూట్ షూట్ మీ, కమ్ ఆన్ షూట్ మీ, షూట్ మీ ఐ సే. నువ్వు చేస్తాను బెదిరిస్తావు, కానీ నేను చేసి చూపించా. శవాల మీద నడిచి రావడం పెద్ద క్వాలిఫికేషన్ రా. నీ నేర చరిత్ర గురించి నాకు తెలుసు. మొన్న గూండా యాక్ట్ లో ముందు లోపలికి వెళ్లాల్సిన వాడివి నువ్వేరా. నీలాంటి విధవల్ని అరెస్ట్ చేయడం మొదలు పెడితే సగం అసెంబ్లీ లోపలికి వెళ్తుందని ఆగాను. రాయ్, నువ్వు చెయ్యని స్కాములున్నాయా? బ్యాంక్ కుంభకోణంలో చైర్మన్ తో కలిసి ఎన్ని కోట్లు నొక్కావు? ఎంతమందిని రోడ్డు పాలు చేశావు? ఎంతమంది సూసైడ్లకి కారణమయ్యావో చెప్పరా, చెప్పు. రాయ్, నీ వయస్సుకి 15 ఏళ్ల పిల్ల మీద రేపట్టం సిగ్గులేదు? చూడండి చూడండి ప్రతి ఒక్కడి నేర చరిత్ర. ఇంతవరకు మీ బినామీ ఆస్తుల్ని నాశనం చేశారు. ఇప్పుడు మీ భాగవతం బయట పెడితే మీ జీవితాలే నాశనం అయిపోతాయి. ఏ జనమైతే మీకు ఓట్లు వేసి గెలిపించారో వాళ్లే మిమ్మల్ని కుక్కల్ని కొట్టినట్టు కొడతారు. మీ భార్య బిడ్డలు థూ అని ఉమ్మేస్తారు. గతం గతః. ఇక నుంచైనా ప్రజలకు మంచి చేసి మీరు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోండి. నెక్స్ట్ 5 years పదవిలోకి ఎలా రావాలి, ఎవరిని కాకాపట్టాలి అని మీలా ఆలోచించే పొలిటీషియన్ కాదు నేను. ఉన్న ఈ 5 ఏళ్లు ప్రజలకు అనుక్షణం ఎలా ఉపయోగపడాలి అని ఆలోచించే సైనికుణ్ణి. ఇకపై ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేశాడో ఒక్కడు కూడా మిగలడు. దిస్ ఇస్ నాట్ మై వార్నింగ్, దిస్ ఇస్ మై ఆర్డర్. ప్రజలకు రక్షకుడు, పేద అన్నతడు, అంధకారము చీల్చేందుకు వచ్చాడు. కోట్ల సూర్యుళ్ళ కాంతితోనే వచ్చాడు. ఎముళ్ళాంటి నాయకులకు మొగుడైన మగాడు. రాజకీయ రంగానికి రారాజే అయ్యాడు. అడిగారు. ఏం లేదమ్మాయి, సీఎం జిందాబాద్, హోమ్ మినిస్టర్ జిందాబాద్ అని ఎగిరెగిరి స్లోగన్స్ ఇచ్చాడు. పైన ఫ్యాన్ తగిలింది పాపం. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. మీ అసమ్మతి ముసలో ఏమైంది? ఆ ముసలమ్మ మాలో అట్టటి వాడికి తావులేదమ్మాయి. ఐక్యమత్యమే మహాబలం. అందుకే మేమంతా చాలా మంచి అండర్స్టాండింగ్ తో ఉన్నాం పాప. సీఎం నాలోని పొంగెను నర్మదా, నీళ్ళల్లో మురిసిన తామరా, అంతట్లో మారెను ఋతువులా పిల్లాని వల్ల. నీతో పొంగే వెల్లువా నీళ్ళల్లో